అయ్యా నిజంగా ప్రభావ నీచమైన నన్ను ప్రేమించి తండ్రి మీరు నాకు అనుగ్రహించిన సమయంలో నిజంగా ప్రభావ మేము ఎటువంటి యోగ్యత అనేది నేను బిడ్డలైనప్పటికీ తండ్రి ప్రేమించిన అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఉన్నాను ప్రభావ నాతో అయితే నేను మాత్రం కాదు కానీ తండ్రి మీరే ఉండి మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని పొందుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి మీరే తండ్రి అది నోరుగా గురుగా ఉండి మాట్లాడి తండ్రి నీకు మాత్రమే తండ్రి మహిళ తండ్రి నేను ఇప్పుడు సహాయం చేసి ఇప్పుడు తండ్రి వాక్యం పోతున్నారు తండ్రి మీరే నాకు సహాయం చేసి ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపిస్తాను దేవా నాకున్న చింతయ అవుతుంది ప్రార్థన చేయడానికి సమర్పిస్తూ ఏసతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి అడిగి వెళ్ళుకుంటుంది నా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. ఓకే, ఇంతవరకు మనం చాలా విషయాలను నేర్చుకుంటూ వచ్చాం. ఏమని మొదటి మాట తండ్రి వీరేం చేయించున్నారో వీరేమన్నాక వీరిని క్షమించలేదు అని ఇలా చాలా విషయాలను దేవుడు అంటే మొదటి మాట ఏంటంటే క్షమించగలం మనం క్షమించే వారంగా ఉన్నామా. రెండవది వచ్చేసి ఇద్దరి దొంగల మధ్యలో శివ వేయబడినప్పుడు ఒక దొంగ నేడు నీవు నాతో కూడా అంటే తండ్రి నన్ను క్షమించున్నప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నమాట తెలియజేస్తూ వచ్చారనమాట. అయితే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాల్లో వాళ్ళ అమ్మని ఏ విధంగా అయితే చూసుకున్నాడో తను లాస్ట్ చివరి క్షణాల్లో కూడా తల్లిదండ్రుల బాధ్యతను మర్చిపోకుండా వాళ్ళ తల్లిని తన అంటే ప్రియ శిష్యుడైన యోహాను గారికి అప్పగించినట్టుగా చూస్తూ ఉంటాం. ఇంకా నాలుగో విషయానికి వస్తే దేవా నా దేవా నన్నెందుకు విడనాడు, నా చెయ్యి ఎందుకు విడిచింది కానీ మా ముందుగా మనం చూసుకున్నాం. అయితే ఐదవ మాటగా దప్పికొని అనే మాటను కూడా చూసుకున్నాం. అంటే అన్నగారు చాలా చక్కగా వివరించారు అని బట్టి అయితే ఎందుకు మనము పరిశుద్ధంగా లేదు, మన పరిశుద్ధత కొరకే దేవుడు ఆత్మీయ దాహాన్ని దప్పికొని అనే విషయాన్ని మనం తెలియజేస్తూ వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు ఆరవ మాట ఏంటి? సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ సమాప్తమైనది అనే మాటను మనం ఆలోచిస్తే సమాప్తమైనది అనే మాట దేవుడు బాధతోనో శ్రమతోనో ఏంటి నేనేంటి ఇలా అయిపోతున్నాను పెరుగుదలతోనో ఈ మాటను పలకలేదు. నేను సమస్తాన్ని జయించాలని ఒక విజయోత్సవంతో సమాప్తమైనది అనే మాట గొప్ప కేక వేసి ఆ మాటను చెప్పడం జరిగిందన్నమాట. అయితే సమాప్తమైనది అనే దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ఫినిషింగ్ అంటే ఇది ముగిసింది అని అర్థం అన్నమాట. అదే పదాన్ని మనం గ్రీక్ భాషలో ఆలోచిస్తే టెటెలెస్టై అని అర్థం అన్నమాట. టెటెలెస్టై అని గ్రీక్ భాష. అయితే దానికి అర్థాలు వచ్చేసి నెరవేర్చడం, ముగించడం, సమాప్తి చేయడం అన్నమాట. అంటే అన్ని మాటలకు ఒకటే అర్థం ఏంటి? సమాప్తం, ముగించడం అని అర్థం అన్నమాట. అయితే ఇది ఏ మాట అని చెప్తున్నాను? దేవుడు బాధతోనూ శ్రమతోని మాట చెప్పలేదు, కానీ దేవుడు గొప్ప శబ్దంతో గొప్ప కేక వేసి సమాప్తమైనదని విజయోత్సవంతో మాట్లాడాలని నేను తెలియజేస్తూ వచ్చాను. అయితే ఈ సమాప్తమైనది అని మనం ఎప్పుడు చెప్తామంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రన్నింగ్ రేస్ పెట్టుకుంటారు. రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఎవరైతే ఫాస్ట్గా పరిగెత్తి మొదటగా అక్కడ ఏ ప్లేస్ మీద రీచ్ అవ్వాలో ఆ ప్లేస్కి రీచ్ అయినప్పుడు ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు? నేనే సాధించాను అనే సంతోషంతో గొప్ప కేక వేసి తను పొందుకున్న విజయాన్ని తెలియజేస్తాడు అనమాట. ఎలా తెలియజేస్తాడు అంటే గొప్ప శబ్దం ద్వారా నేను గెలిచాను, నేను విన్నాను, నేను అనుకున్న పనిని నేను ముగించానని చెప్తా వస్తాడు అనమాట. అయితే ఈ లోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఉన్నప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలి
అయితే ఇవన్నీ ఎందుకు పొందవలసి వచ్చింది అని అంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి పేతురు 2వ అధ్యాయము మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మొదటి మన పాపపు విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినప్పుడు ఆయన తానే తన శరీరమందు మన పాపమును ప్రాణం మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతుంది. ఇక్కడ ఏంటి, ఇవన్నీ దేవుడు ఎందుకు భరించాల్సి వచ్చింది అని అంటే కేవలం ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే మనం పరిశుద్ధంగా తీర్చబడతాము, మనం స్వస్థత పొందుతాము అన్నమాట. ఆయన పొందిన గాయముల చేతనే మనకు స్వస్థత కలుగుతుంది. ఓకే, రెండవ మాటగా చూస్తాము. రెండవ మాట వచ్చేసి తండ్రి. మొదటి మాట ఏంటి, శారీరక శ్రమలను సమాప్తి చేయడం అనేది మొదటి విషయం. అయితే రెండవ మాటలు వచ్చేసి తండ్రి అప్పగించిన పనిని సమాప్తి చేయడం అన్నమాట. తండ్రి ఏ పని అప్పగించాడు? తండ్రి అప్పగించిన పనిని సమాప్తి చేయడం అన్నమాట. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఎన్నో మహిమపరచుతుంది. దేవుడు మనల్ని సృష్టి ప్రారంభంలోనే దేవుడు మనం సృష్టించినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉన్నది, నేను భూమి మీద నరులను పుట్టించినందుకు నేను నా మనసులో చాలా సంతాపం నిండుతున్నాననే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు బాధపడుతున్నప్పుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమికి పంపించి ఒక పనిని అప్పచెప్పాడన్నమాట. మనం కూడా మన తల్లిదండ్రులు చాలా విషయాలు కొన్ని పద్ధతులు చేయండి కొన్ని పనులు చెప్తా ఉంటారు. మనకి నచ్చితే చేస్తూ ఉంటాం, లేకపోతే చేయకుండా ఉంటున్నాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు తన తండ్రి ఏదైతే పనిని అప్పగించాడో ఆ పనిని ఈ భూమి మీద నెరవేర్చడానికి వచ్చాడు. భూమి మీదకి నలుగురికి జన్మించాడు, మన పాపాల నిమిత్తమే కల్వరిశిలలో మరణించాడు. అయితే రెండవ మాట ఏంటిది, తండ్రి అప్పగించిన పనిని సమాప్తి చేయడం అన్నమాట. తర్వాత మూడవ విషయం, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. అయితే ఈ ధర్మశాస్త్రం అనేది ఏంటంటే దేవుడు చెప్పిన ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, ఈ 5 కాండాలను కలిపి మనము ధర్మశాస్త్రంగా చెబుతున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి పరిశుద్ధ గ్రంథమే మనం దీనిలో ఉన్న వాక్యాలను నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి రావడం జరిగిందన్నమాట. అయితే ఇలా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ఏ విధంగా ఏంటి అనేది మనం ఆలోచిస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినది. ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క మాటను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఎందుకు అంటే మనకు ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారో, ఈయననే నా సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసము పొంది ప్రభువులో పాల్గొంటున్నారో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనకి నీతి కలుగుటకై క్రీస్తు యేసు ధర్మశాస్త్రమునకు సమాప్తి
అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క మాటలను నేను నెరవేర్చడానికే వచ్చాను, కానీ దీనిని నేను కొట్టవేయటగలను, దాంట్లో ఉన్న కొట్టనైనా తీసివేయటగలను నేను రాలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఏంటి ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క విషయాన్ని నేను కొట్టవేయటం రాలేదు, వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను స్థితించాను. ఓకే, చివరి మాట 4వ మాట, పాపపు రుణం చెల్లించడమే పాపపు రుణం చెల్లించడమే ఆయన ఈ విషయాన్ని కూడా సమాప్తి చేయడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఎలా అంటే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. సో 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయితే పాపపు రుణం చెల్లించినప్పుడు సమాప్తమైన ఎలా పాపపు రుణాన్ని చెల్లించడానికి సమాప్తమైన విషయాన్ని ఆలోచిస్తే పాపలను రక్షించడము క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చిన మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కేవలం మన పాపాన్ని మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో వచ్చారనేది అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ వస్తాం. అలాగే ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏ వాక్యం ఉంటుందంటే నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. మనం ఈ లోకంలో పాపపు జీవితంలో పడి మనము నశించిపోతూ ఉంటాం అన్నమాట. అయితే మనము రక్షించడానికి ఆయన కలువరి శిలువలో మరణించి వీటన్నిటి విషయాలన్నింటినీ సమాప్తమైనదని గొప్ప కేక వేసి ఆయన ఈ మాటతో ముగించడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే మనం ఈ లోకంలో దేనికి సమాప్తి పలుకుతున్నాము, ఈ లోక సంబంధమైన విషయాన్ని విడిచి దేనికి ఇష్టకరంగా జీవిస్తున్నాము అనే విషయాన్ని మీరు ఆలోచించి ఆలోచించగా ప్రభుత్వంగా ఆలోచిస్తవచ్చు. దేవుడు తన దీవించి ఆశీర్వదించుగాక.